శ్రీమాత్రే నమః. కలలో ఇవి కనిపిస్తే ఎవరికీ చెప్పకండి. పొద్దున్నే వచ్చే కలలు నిజమవుతాయా? కలలో ఇవి కనిపిస్తే ఎవరికీ చెప్పకండి. మీకు నష్టం జరగవచ్చు. పొద్దున్నే వచ్చే కలలు నిజమవుతాయా? ఎలాంటి కలలు వస్తే మంచిది? మనకు వచ్చే చాలా కలలు భవిష్యత్తులో జరిగే పరిణామాలను సూచిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని కలలు మాత్రం ఎవరితోనూ చెప్పకూడదట. మీకు వచ్చే కలలు కొన్ని మంచివి ఉంటే మరికొన్ని చెడు సంకేతాలుగా ఉంటాయని పండితుల అభిప్రాయం. అసలు నిద్రలో వచ్చే కలలు ఎలాంటి సూచనలు తెలియజేస్తాయో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి ఓం నమఃశివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. వాస్తుశాస్త్రం ప్రకారం తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయట. ఏదైనా ఒక కల సూర్యోదయం తర్వాత వస్తే సుమారు 15 రోజుల్లోపు అది నిజమవుతుంది. కలల గ్రంథం ప్రకారం ఎవరైనా చనిపోయినట్లు మీకు కల వస్తే మాత్రం దాన్ని ఎవరితోనూ చెప్పకూడదు. ఇలాంటి కలలు కనుక వస్తే త్వరలోనే మీ జీవితంలో ఉన్న అన్ని కష్టాలు తొలగిపోతాయని అర్థం. మీ కలలో మీ మరణం కనిపిస్తే అది చాలా శుభప్రదమట. మీరు త్వరలో అదృష్టాన్ని పొందబోతున్నారు అని అర్థం. ఇక మరణానికి సంబంధించి కొన్ని అరిష్ట కలలు కూడా ఉంటాయి. కలలో ఆత్మహత్యను చూస్తే అది చాలా నష్టం. ఇలాంటి కలలు వస్తే మాత్రం మీరు ఏదైనా ఇబ్బందుల్లో పడబోతున్నారని సంకేతం. బంగారు నగలు కనిపిస్తే అది చాలా అదృష్టం. ఇలాంటి కల కూడా ఎవరితోనూ చెప్పకూడదు. బంగారాన్ని కనుక మీరు కలలో చూస్తే మాత్రం త్వరలోనే మీ సంపద పెరగబోతుందని అర్థం చేసుకోవాలి. కలలో దెయ్యాలు, భూతాలు కనిపించడం కూడా భవిష్యత్తులో పెద్ద సమస్యను తెస్తుంది. మీకు పీడకలలలో మరీ ఎక్కువగా వస్తుంటే నిద్రపోయే ముందు మీ దిండు కింద 2 లవంగాలను పెట్టుకొని పడుకోండి. ఈ చిన్న పరిహారం పాటించడం వల్ల పీడకలలో సమస్య నుంచి బయటపడవచ్చు. మీ కలలో పాములు కాటు వేసినట్టు, రక్తం వచ్చినట్టు కనిపిస్తే మీకు కష్టాలన్నీ తీరి అదృష్టం పట్టబోతుందని అర్థం చేసుకోవాలి. అలాగే పామును మీరు చంపినట్లు కల వస్తే మాత్రం కష్టాలు ఎదురవుతాయి. మీ కలలో మీ భార్య కనిపిస్తే చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇలాంటి కలలు వైవాహిక జీవితంలో ఆనందాన్ని సూచిస్తాయి. ఎవరికైనా కలలో తమ భార్య మరణించినట్లు కనిపించినట్లయితే చాలా శుభం జరగబోతుందని అర్థం చేసుకోవాలి. భార్య చనిపోయినట్లు కల వస్తే శుభం ఏంటి అని అనుకుంటున్నారా? ఇలాంటి కలల వల్ల మీ భార్య వయసు పెరుగుతుందని అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా మీ భార్య ఆరోగ్యం బాగుంటుందని అర్థం. భర్త చనిపోయినట్లు కల వచ్చినా ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. భార్యతో సన్నిహితంగా శృంగారంలో ఉన్నట్లు కల వస్తే మీ ఇద్దరి మధ్య ప్రేమ బంధం పెరుగుతున్నట్లు అర్థం చేసుకోవాలి. మాంసం తింటున్నట్టు కల వస్తే మీకు త్వరలో గాయాలు అవుతాయని తెలుసుకోవాలి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. మీ కలలో కుక్కలు కరిచినట్లు కనిపిస్తే త్వరలో కష్టాలు ప్రారంభమవుతాయట. ఒక్కోసారి మన కలలో మనల్ని ఎవరో కొట్టినట్లు అనిపిస్తుంది. అలా దెబ్బలు తింటున్నట్లు కలలో వస్తే మాత్రం పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారట. మీకు పెళ్ళైనట్లు కల వస్తే మాత్రం మీ జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయట. కలలో కుంకుమ పెట్టుకున్నట్లు కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందట. మీ అరచేతిలో దురద మొదలైతే అకస్మాత్తుగా డబ్బు వచ్చే అవకాశం ఉంది. పెద్దలు దీవిస్తున్నట్లు కల వస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని తెలుసుకోవాలి. కలలో నీళ్లు తాగుతున్నట్లు కనిపిస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుందని తెలుసుకోవాలి. రైలు ఎక్కుతున్నట్లు కల వస్తే యాత్రలు చేస్తారని దాని అర్థం. ఇక కాలు జారి పడిపోయినట్లు కల వస్తే మీకు అష్ట కష్టాలు ఎదురవుతాయని తెలుసుకోవాలి. కలలో మంటలు కనిపిస్తే అస్సలు మంచిది కాదట. దీనివల్ల మీ బంధం నాశనమయ్యే అవకాశం ఉంటుందట. కలలో మీరు ఆనందంగా నవ్వుతూ కనిపిస్తే త్వరలో మీకు ఏదో ప్రమాదం జరగబోతుంది అనడానికి సూచన. కోపంతో తిడుతున్నట్లు కల వస్తే తీవ్ర ప్రమాదం జరుగుతాయని సంకేతం. మీ కలలో రక్తం కనబడినా, గుండు చేయించుకున్నట్లు కల వచ్చినా
మరణ వార్తను వింటారట. ఇలాంటి పీడకలలు తరచుగా వేధిస్తుంటే శివుడిని ఆరాధించాలని శాస్త్రం చెబుతుంది. ఇలాంటి కలలు వచ్చినప్పుడు సాధారణంగానే ఆందోళన కలుగుతుంది. పీడకలలు మిమ్మల్ని వేధిస్తుంటే ప్రతినిత్యం ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 11 సార్లు జపించిన తర్వాత నిద్రకు ఉపక్రమించాలని పండితులు చెబుతున్నారు. మీ కలలో నీళ్లు కనిపిస్తే మీకు శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని అర్థం. కలలో చేపలు కనిపిస్తే ఇంట్లో త్వరలోనే శుభకార్యం జరుగుతుందని అర్థం చేసుకోవాలి. పూజ చేస్తున్నట్లు దేవుడుకు సమర్పించే పువ్వు మీ ముందు పడితే దానిని దైవానుగ్రహంగా భావించి మీ జీవితంలో అదృష్టానికి చిహ్నంగా భావించాలని పండితులు చెబుతున్నారు. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయలో పువ్వు వస్తే అది అదృష్టానికి సంకేతంగా భావించాలి. అంటే మీరు కోరుకున్న కోరిక లేదా మీకున్న కష్టాలు అతి త్వరలో తీరుతాయని అర్థం చేసుకోవాలి. ఏదైనా పక్షి వచ్చి మీ ఇంట్లో గూడు కట్టుకుంటే అది చాలా శుభసూచకంగా పరిగణించబడుతుంది. అలాగే ఉదయం పూట మీ ఇంటి ముందు కాకి వచ్చి అరుస్తుంటే మీ ఇంటికి దైవానుగ్రహం ఉందని, వారి ఆశీస్సులు మీ ఇంటిపై ఉన్నాయని సంకేతం. ఇక గాలిలో ఎగురుతున్నట్లుగా వచ్చే కళ మంచి అనుభూతిని ఇస్తుంది. కానీ ఈ విధంగా కల రావటం వలన మరణ వార్త వినవలసి వస్తుందని అర్థం చేసుకోవాలి. పాములు, తేళ్లు మీ కలలో వస్తే మీకు ఎక్కువ మంది శత్రువులు ఉన్నారని అర్థం. పాములను చంపినట్లుగా కల వస్తే త్వరలో మీకు ఏదో కీడు జరగబోతుంది అని గ్రహించాలి. పరిచయం లేని స్త్రీతో వెళుతున్నట్లు కల వస్తే మీ వైవాహిక జీవితంలో సమస్యలు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి. కలలో చంద్రుడు కనిపిస్తే మీ జీవితంలో ఎలాంటి ఆటుపోటు లేకుండా మీ జీవితం సాఫీగా సాగిపోతుందని అర్థం. డబ్బు గురించి కలలో వస్తే ధనలాభం పొందుతారు అని అర్థం. ఒకవేళ మీకు వచ్చిన కలలో కుండపోత వర్షం కురుస్తున్నట్లు కనిపిస్తే మీ వివాహ సంబంధం త్వరలో దెబ్బతింటుందని అర్థం. కలలో పాలు, తేనె కనిపిస్తే మీకు ఎంతో మంచి జరుగుతుంది. ఒక్కోసారి మనకు కొన్ని ప్రదేశాలను ఎక్కడో చూసినట్లు, మనుషుల్ని కూడా చూసినట్లు అనిపిస్తుంది. అది కూడా కలల ప్రభావం అని పండితులు చెబుతున్నారు. మెరుపు విరిసినట్లు, మురుములు ఉరిమినట్లు, పిడుగులు పడినట్లు, తలదువ్వుకుంటున్నట్లు, ఇంట్లో నక్షత్రం ప్రకాశిస్తున్నట్లు ఉన్న, కాళ్ళతో నడిచినట్లు, కాళ్ళు విరిగినట్లు కలలు రావటం అస్సలు మంచిది కాదని పండితులు అంటున్నారు. అగ్ని పురాణం ప్రకారం కలలో బొడ్డు తప్ప ఇతర శరీర అవయవాలలో చెట్లు మొలవటం, నెత్తిమీద పెట్టుకున్న కంచు పాత్రలు పగిలిపోవటం, క్షవరం చేయించుకున్నట్లు కనిపించడం వంటి, కొన్ని వస్త్రాలు పోయినట్లుగా కనిపించడం, మలిన వస్త్రాలను ధరించినట్టు, నూనె బూరద పూసుకోవటం, పైనుంచి కింద పడటం లాంటివి మంచిది కాదు. ఒక్కోసారి పూల తోటల్లోనూ పండ్ల తోటల్లో తిరుగుతున్నట్లుగా, ఆకాశంలో ఎగురుతున్నట్లుగా, పాములు తేళ్లకి మధ్యలో ఉన్నట్లుగా కనిపించడం వలన శుభకార్యాల్లోనూ దైవ కార్యాల్లోనూ పాలు పంచుకునే అవకాశం లభిస్తుంది. సంతానం లేని వారికి సంతానం కలగటం వంటి కొన్ని కోరికలు నెరవేరుతాయి. ఎర్రటి పూలతో నిండిన వృక్షాలను కుక్క, గాడిద ఉంటే కనిపించడం, ఆ జంతువులతో ఎక్కినట్లుగా ఉండటం శుభప్రదం కాదు. పక్షి మాంసాన్ని తినటం, తైలాన్ని తాగటం, మాతృగర్భంలో ప్రవేశించడం, చితిపైకి ఎక్కడం, ఇంద్రధనస్సు విరిగినట్లుగా కనిపించడం సూచిస్తుంది. కాళ్ళు చేతులు కడుగుతున్నట్లు కలలో కనిపిస్తే మీకున్న అన్ని రకాల దుఃఖాలు, సమస్యలు తొలగిపోతాయని తెలుసుకోవాలి. అలాగే కలలో పెళ్లి కూతురును ముద్దాడుతున్నట్లు కనిపించిన మీకున్న సమస్యలు పోతాయి అని తెలుసుకోవాలి. కలలో అద్దం కనిపిస్తే మానసిక ఆందోళనకు గురవుతారట. కలలో ఆవు దొరికినట్లు వస్తే భూలాభం ఉంటుంది. గుర్రం ఎక్కినట్లు కల వస్తే మీకు పదోన్నతి కలుగుతుందట. అదే గుర్రం మీద నుంచి కింద పడినట్లు కల వస్తే
పదవీ త్యాగం చేయాల్సి వస్తుందట. వెదవుకు గడ్డం పెరిగినట్లు కల వస్తే వారికి మళ్ళీ వివాహం జరుగుతుందట. అలాగే పెళ్ళైన వారికి తమ జీవిత భాగస్వామి వెంట్రుకలు తెల్లబడినట్లు కలలో కనిపిస్తే వారు విడాకులు తీసుకుంటారట, లేదా వారి బంధం తెగిపోతుంది. ఉదయం 3 గంటల నుండి 5 గంటల మధ్య సమయం ఎంతో శక్తివంతమైనది. దీన్ని మన శాస్త్రాలలో బ్రహ్మ ముహూర్తమని అంటారు. ఉదయం 3 గంటల నుండి 5 గంటల సమయంలో ఎన్నో అద్భుత శక్తులు ఉంటాయి. ఈ సమయంలో దేవతలు తిరుగుతూ ఉంటారు. కాబట్టి తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మీకు మెలకువ వస్తే మాత్రం చాలా అదృష్టం. తెల్లవారుజామున మీకు బయట ఎక్కడైనా గుడ్లగూబ కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని సంకేతం. ఈ వీడియోలో సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు.